ఏంటి సార్ ఈ పిఠాపురం ఒక ఫోటోతో మొదలైంది, అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ, ఏంటి అసలు మీకు తెలిసిన విషయం ఏందో చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ఎప్పుడు కూడా వర్మ గారు ఒక డిబేట్ చేసింది లేదు. వాస్తవంగా అంత అభివృద్ధి జరుగుతున్నా సరే ఏదో చిన్న చిన్న లోపాలు కూడా కాదు. వాస్తవంగా ఒక ప్రాంత ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు లోపల ఇద్దరు నాయకులు ఫోటోలు పెట్టారు, చక్కగా అంతా బాగానే ఉంది. బయట పెట్టినటువంటి ఒక పోస్టర్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు లేదు, వెల్కమ్ టు జనసేన అని చెప్పి ఎందుకు పెట్టారు అని చెప్పేసి గొడవ చేశాడు. మా నాయకుడు ఫోటో ఎందుకు పెట్టలేదని. సరే, గొడవ చేయకూడదు. వాస్తవంగా పొత్తు ధర్మంలో భాగంగా ఏదైనా లోపాలు ఉంటే వాళ్ళు కూర్చొని ఇది ఎందుకు జరిగింది, అది తప్ప, అది కరెక్టా లేదని చెప్పి ఆలోచించి అది క్లియర్ చేయవలసిన బాధ్యత ఎవరిది? వర్మ గారిది. ఇది జరిగింది, చూశాడు. అసలు వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేయవలసిన అవసరం అక్కడ లేదు. ఎందుకంటే ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గం స్వాగతం పలుకుతారు. మెయిన్ అధినేతలంతా లోపల మీటింగ్ హాల్లో బ్రహ్మాండంగా పెట్టుకున్నారు పోస్టర్. కావాలని గొడవ చేసి గందరగోళం సృష్టించి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడి, లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు కూడా తక్కువ చేసి మాట్లాడి, ఆ స్టిక్కర్లు కారుకున్నటువంటి లోకేష్ స్టిక్కరు, చంద్రబాబు నాయుడు స్టిక్కర్ కూడా పీకేశాడు. ఇలాంటి గందరగోళం చేస్తున్నటువంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని కూడా అమ్మబూతులు తిట్టించి ఆయన ఇంటికాడ తగలబెట్టేశారు వాళ్ళ కార్యకర్తలు, ఫొటోస్ కానీ అవి కానీ. అలాంటి వ్యక్తి గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది మా ప్రశ్న. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, తగిన చర్యలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా జనసేన కొంతమంది బయటకు వచ్చి మరి వైసీపీ వాళ్ళు మాట్లాడమంటున్నారా, దేని వల్ల వాళ్ళు మాట్లాడుతున్నారా అర్థం కావట్లా. కొన్ని ఘాటు వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నాగబాబు గారు వెళ్ళారు ఒక 1 అవర్ ముందు, ఆయన ముందు కూడా నినాదాలు అనేవి వేరేగా చేస్తున్నారు. మరి దీని గురించి ఏమంటారు? ఇలాంటి చేసే వాళ్ళని జనసేనలో ఉంచనని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ మీటింగ్ లో కూడా చెప్పారు. మరి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. నేనేమంటానంటే, వాస్తవంగా ఫస్ట్ చర్య తీసుకోవాలి. తీసుకున్నారని మీరు అంటున్నారు, అక్కడ చర్య తీసుకోలేదు. వర్మ పట్ల చర్య తీసుకోలేదు. వర్మ చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అయినా అధినాయకుడు నియోజకవర్గంలో ఏందా ఈ లొల్లి? తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ కూడా సహకరించలేదని అందరూ జనసేన వాళ్ళు అంటున్నారు. ఎప్పుడన్నా గందరగోళం చేశారా? ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా ఉన్నప్పుడు ఆ మూర్ఖుడు, ఆ దుర్మార్గుడు అయినటువంటి వర్మని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? పార్టీ నుండి సస్పెండ్ చేయండి, ఆడు ఎక్కడికో గాడిపోతాడు. అది కేవలం కావాలని వైసీపీ కోవట్టుగా మారి పనిచేస్తున్నప్పుడు, పొత్తు ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నప్పుడు ఖచ్చితంగా వాడిని సస్పెండ్ చేయాలి కదా. చేయకుండా ఏదో మాట్లాడండి. ఎన్నిసార్లు మాట్లాడతారు దాని గురించి? ఎన్నిసార్లు అని మాట్లాడతారండి? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? అంటే డైరెక్ట్ గా వర్మ గారిని కూడా అనకూడదు సార్. మీరు ఎందుకని ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. ఎవరు? వర్మ గారు అక్కడే పిఠాపురంలోనే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు కాదు, ఒకసారి గెలిచాడు. 3 సార్లు అండి, మీకు తెలుసో తెలీదు. 3 సార్లు గెలిచారు కాబట్టి ఆయన ఆదరణ చూసే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన నిలబెడితే గెలుస్తారనే ఒక విషయంతోనే పవన్ కళ్యాణ్ గారిని ఆయన నిలబెట్టారు. ఇప్పుడు ఆయన కూడా అనేది అదే. ఒక విషయం వల్ల ఏమవుతుందంటే రెండో విషయం అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా లోకల్ కాదు, నేను లోకల్ అనే పరిస్థితికి ఆయన తెచ్చారు కదా. దానికి కారణం మీ జనసేన నాయకులే కదా. అది నేను అంటుంది. లోకేష్ మీదకి వెళ్ళకూడదు. లోకేష్ గారు లోకలా? లోకేష్ గారు ఏ నియోజకవర్గంలో నిలబడ్డాడు? మంగళగిరిలో. లోకల్ అది కాదండి. బాలకృష్ణ గారు లోకలా? బాలకృష్ణ గారు కూడా. ఎందుకంటే లోకల్ గురించి ఒక రాష్ట్రం. వర్మ గారు లోకల్ కదా, నేను అంటుంది అది. వర్మ గారు అక్కడ లోకల్. సీట్ ఆయనకి ఇచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ సీట్ ఎందుకు త్యాగం చేశారు? ఎందుకు వదిలేశారు? పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ ఉంది, టీడీపీ తరఫున కూడా గెలిపియచ్చు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు 154 సీట్లు త్యాగం చేశారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. 154 సీట్లు. అంతమంది పొత్తు ధర్మం పార్టీ పెట్టినప్పుడే మహా అయితే 20 మంది 30 మంది పోటీ చేసింది. ఎంతమంది సార్? చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు. మొన్న చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎందుకు ఓడిపోయాడు? చంద్రబాబు నాయుడు ఎంత చరిస్మాడు. గెలుపు ఓటమి పక్కన పెట్టబ్బా. ధర్మం అంటూ ఒకటి ఉందా లేదా? ధర్మం అంటూ ఒకటి ఉందా లేదా? ఏంటి ఏదో రాజకీయం అంటాను నేను. ఏంటి ఈ అప్పాబాయ నాటకం? అంటే ఈ నాటకం ఏంటి? వర్మను అక్కడ పెట్టి మా అధినేతను తక్కువ చేసి మాట్లాడించే ఈ కుయ్యత్తు రాజకీయాలు ఎందుకంటున్నా నేను. పవన్ కళ్యాణ్ గారు లోకల్ నాన్ లోకల్ గురించి అయితే 100 వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదు, ఏమనలా. లోకల్ కాదు అనేటట్టు కార్యకర్తల పరంగా గొడవ పెట్టవలసిన అవసరం ఏంటి? మీరు కార్యకర్తలు మీకేమన్నా ఉంటే లోపకారిగా మీ నాయకుడితో మాట్లాడుకో. అక్కడికి వచ్చి ఆ మీటింగ్ దగ్గర గొడవ పెట్టవలసిన అవసరం ఏంటి? పెడతాం మంచిది కాదు. ఎన్ని ఫోటో? సీఎం ఫోటో పెట్టుకుని మీకు తెలుసో తెలీదో సీఎం ఫోటో పెట్టారు. రూల్ అది.
సీఎం ఫోటో పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాబట్టి బ్యానర్ ఒకటి బయట పెట్టారు. అది దానివల్ల ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉంటాయి. ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టారు అక్కడ. వెల్కమ్ దగ్గర సీఎం ఫోటో కూడా పెట్టాలి కదా. స్థానిక ఎమ్మెల్యే పెడతారు. ఇంకా మీకు తెలియకుండా ఇదే ఆ మోసంలోనే ఉన్నారు. వెల్కమ్ దగ్గర ఆ స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో పెడతారు. చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేయాలని రూల్ ఏం లేదు. వేస్తే మంచిదే కాదని అట్లా. ఏదేమైనా పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు గొడవలు పెట్టడం కరెక్టేనా? అది అధినాయకుడు ఒక పార్టీ నాయకుడు ఉన్నటువంటి నియోజకవర్గంలో అది ఎవడన్నా అవ్వచ్చు, వర్మ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, గొడవ పెట్టడం కరెక్టేనా? ఇదే మంగళగిరిలోనో లేకపోతే కుప్పంలోనో అక్కడికి వచ్చి జనసేన నాయకులు గొడవ పెట్టారనుకో, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎలా ఉంటుంది? మీరు అంటున్నారు సార్ మంగళగిరి అని. మంగళగిరిలో కూడా జనసేన నాయకుల్ని కలుపుకుని వెళ్ళిపోతున్నారు లోకేష్ గారు. మీరు చూసారు? ఇక్కడ కలిసి ఎందుకు రావట్లేదు? బాధ్యత ఉంది కదా అక్కడ జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉంది, లేదా బాధ్యత తీసుకున్న నాగబాబు గారికి ఉంది. ఇలాంటివి చేయకుండా కార్యకర్తలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. వర్మ గారు అనే ఆయన అంటే వర్మ గొడవలు చేస్తే వీళ్ళు కంట్రోల్ చేయాలా? చేయాలి కదా సార్. టీడీపీ కంట్రోల్ చేయాలా? మరి వీళ్ళు వెళ్ళి చేయలేదు ఆ కటౌట్ల విషయంలో కానీ అన్ని చేసినప్పుడు వర్మ గారిని ఏలెత్తి చూపేటట్టు ఉండాలి. ఒకళ్ళు ఉండారా? వర్మ గారిని ఏలెత్తి చూపే విషయం చూపిస్తున్నారు. ఏలెత్తి జనసేన పవన్ కళ్యాణ్ గారు నేను లేకపోతే గెలిచేవాడు కదని వర్మ గారే ఏలెత్తి చూపిస్తున్నారు. కూడా అదే సార్ అవివేకం. అది విషయం ఆలోచించండి. ఇప్పుడు జనసేన కార్యకర్తలు లేకపోతే చంద్రబాబు నాయుడు గెలడంటే అది ఎంత అవివేకంగా ఉంటది? జనసేన కార్యకర్తలు లేకపోతే లోకేష్ గెలవడంటే ఎంత అవివేకంగా ఉంటది? ఇది కూడా అంతే అవివేకం. పొత్తు ధర్మంలో భాగంగా వర్మ గారి 100% తప్పు. గొడవ పెట్టకూడదు. నీకేమన్నా ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకో. ఇప్పుడు లోపలికి వెళ్ళి కార్యకర్తను కూర్చోబెట్టుకుని నాయకులను కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాలా. నీ ఇష్టం వచ్చినట్టు లొల్లి చెప్పి పెక్షీలు చింపాడు. ఏం రౌడీజం చేస్తున్నావు అక్కడ? వినాలి కదా సార్. జనసేన కార్యకర్తలు వినలేదు కదా. కెమెరాల ముందుకు వచ్చి చెప్పడం కాదు కథలు. లోపలికి మాట్లాడాలా. లోపల చెప్పిన తర్వాత వర్మని వెంట వేసుకుని రావద్దని అంటున్నాను. వర్మని టీడీపీ వాళ్ళు ఎవరు వెంట వేసుకుని రావద్దు. తప్పు చేశాడు అతను. 100% తప్పు. నీకు ఇలాంటి తక్కువ ఏదైనా కనపడినప్పుడు పెద్ద వాళ్ళతో కూర్చుని మీరు సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత. కానీ పిఠాపురం వర్మ చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా అది మా అధినాయకుడిని, జనసేన పార్టీ అధినాయకుడిని కించపరిచే విధంగా అక్కడ గొడవలు సృష్టిస్తూ పద్దాక సోషల్ మీడియాలో గల్లంతులు చేస్తూ తక్కువ చేసి మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు ఊరుకుంటారండి. నేనే గెలిపించానంటే మీ నాయకుని కూడా మేమే గెలిపించారా బాబు అంటారు. కాబట్టి ఎక్కడా కూడా గొడవ జరగకుండా సక్రమంగా మీటింగులు పెట్టుకున్నా చాటింగులు చేసుకున్నా బాగుంటుంది. అంతేగాని ఇలా రోడ్డు మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా తప్పే. ఓకే సార్ ఒక్క మాట విన్నారు కదా. సేమ్ ఒక చిన్న పిల్లలు 2 పిల్లల మధ్య పిఠాపురంలో కుల రాజకీయం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటిగా స్పందించారు. కానీ ఇప్పుడు 2 పార్టీల మధ్య జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటిగా స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి కంపల్సరిగా ఆ నాయకుల్ని, జనసేన నాయకుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. ఆయన రెస్ట్ లో ఉండగా స్పందించాలి. ఇప్పుడు నాగబాబు గారు వెళ్ళారు. పిఠాపురానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు నాగబాబు గారికి అప్పచెప్పారు. నాగబాబు గారు బాధ్యత తీసుకుని కార్యకర్తల్ని మధ్యలో ఇట్లాంటివి చేయకుండా చేయాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఉంది. గొడవ చేసిన తర్వాత లోకేష్ పిలిపించాడా నా వరంని? లేకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడాడు? వార్నింగ్ ఇచ్చారు. ఏం వార్నింగ్ ఇవ్వలేదు. అతనికి ఇంతకు ముందు 2-3 సార్లు వార్నింగ్ అయింది. చెప్పినా వింటలేదు అతను. కాబట్టి పార్టీని సస్పెండ్ చేస్తేనే పొత్తు ధర్మం నిలబడుతుంది. లేని పక్షంలో ఇలా గొడవలు అవుతుంటాయి. ఫ్యూచర్లో పొత్తు ధర్మం విఘాతమయ్యే సందర్భం కనపడుతుంది. ఎందుకంటే ఒక పార్టీ అధినాయకుడు ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు ఎంత గొడవలు చేస్తున్నా ఆ వర్మను అలా కొనసాగించడానికి కారణం ఏంటి? ఆయన వల్ల గెలిచారని చెప్పుకోవడానికి కారణం ఏంటి? అయితే అలానే సార్ ఇంకో విషయం ఏంటంటే ఏదైతే చంద్రబాబు ఫోటో పెట్టలేని చెప్పి అయితే గొడవ చేశారో వర్మ గారు అనుచరులు కానీ, అదే టైం లోపల ఆయన ఫోటోలు చంపడం ఎంతవరకు కరెక్ట్, వాళ్ళని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? అదే కదా నేను చెప్పేది. ఫోటోలు చింపేస్తున్నారు, తిడుతున్నారు, అయినా సరే ఆయన కొనసాగిస్తున్నారు. అదే ఫోటో పెట్టలేదని చెప్పేసి అంత జనసేనతో గొడవ పడినప్పుడు అదే ఫోటో వీళ్ళగా చింపేశారు కదా. ఆయన ఫోటో కాదు, ఆయన జీపుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఫోటో చింపారు. ఆ ప్లేయర్ లాగేశారు. అది జనసేన వాళ్ళే లేకున్నారు. నాయకుడు స్పందించారు, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. నేను అంటుంది కూడా అదే. ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా నాగబాబు గారు కానీ ఎవరైనా కార్యకర్తల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. కార్యకర్తలు ఎప్పుడు కంట్రోల్లో ఉంటారండి, కంట్రోల్లో చేయాలి. ఇప్పుడు చూసాక నేను వర్మ మీదకి 4-5 మీదకి వెళ్ళిపోతున్నారు. అది ఎంత మట్టికి న్యాయం?
ఎవడైనా ఆలోచిస్తారు కదా. ఎవడు ఇప్పుడు గొడవ ఆయనకి చేస్తే ఇమేజ్ ఎవడు పెరిగిందని కాదు, ఆయనకి పెరిగినట్టే కదా, అట్లా వెళ్ళకూడదు కదా. వానికి Control లో ఇమేజ్ ఏందబ్బా? మాట్లాడాలి. ఇలాంటి చిల్లర మీకేదైనా చేసేవాడికి ఇమేజ్ బాధ్యత ఉంటే మీ ఎమ్మెల్యే గారికి చెప్పాలయా. ఒక కార్యకర్తకి బాధ్యత నిజంగా ఉంటే ఆడేదైనా జరిగిందా, రాంగ్ జరిగిందా, ఎమ్మడిగా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారికి స్పందన ఇవ్వాలి, అదో చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది అంతేగాని పిఠాపురం నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమమో లేకపోతే ఇంకో కార్యక్రమం చేస్తుంటే వచ్చి లొల్లు చేసినోడి కల్లా చెప్పాలంట. చెప్పాలని కాదు, ఓ సోదరులు పవన్ పాడేస్తారు. కళ్యాణ్ గారే రావట్లేదని విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తారండి, మరి వస్తారు, అట్లాంటి పని చేస్తున్నారు. ఈ విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే వస్తాయి కదా. అవి అది నేను చెప్పకూడదు. అనేది. చంద్రబాబు నాయుడు గారు కుప్పం డెవలప్ చేయట్లేదని వేరే వేరే ఇందులో చూపిస్తారు. కుప్పంలో కూడా సరిగా చేయట్లేదని ప్రతిసారి వెళ్తారు సార్, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కుప్పం గురించి మాట్లాడకూడదు. సాక్షి టీవీ చూడండి, కుప్పంలో కూడా అభివృద్ధి జరగలేదు, కుప్పం కూడా అన్యాయం అయిపోయింది, సార్ చంద్రబాబు నాయుడు గెలవడం చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఆ మాటలన్నీ వద్దు. ఆయన అన్నందుకు మన- అయినా కానీ మన కుప్పం పొత్తు ధర్మం. వెళ్తున్నారు. నెలకోసారైనా కుప్పంలో కనపడుతున్నారు చంద్రబాబు గారు. పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు అవన్నీ మాట్లాడదు, రాజకీయాలు వద్దు. పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు ఒక సభ సందర్భం జరిగినప్పుడు పొత్తులో ఉన్నటువంటి వ్యక్తులు గొడవ చేయడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్. నేను అంటుంది కూడా అదే కదా సార్, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి వాడు కానీ ఇప్పుడు ఒకసారి కాదు, గొడవలు చేయకూడదు కదా. అది పవన్ నేను కళ్యాణ్ గారి వేళ బెడ్ రెస్ట్ లో ఉన్నారు, పక్కన పెట్టండి. ఉమ్. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అతను సస్పెండ్ చేస్తేనే ఈ గొడవకి ఫుల్ స్టాప్ పడుతుంది. లేని పక్షంలో లేనిపోని ఇబ్బందులు జరుగుతాయి. అధినాయకులు అందరూ బాగానే ఉంటారు, కానీ కార్యకర్తల వద్ద మనస్పర్ధలు వస్తాయి. రాబోయే ఎలక్షన్లో 2029 ఎలక్షన్లో సక్రమంగా మనం గెలవాలనుకుంటే ఇలాంటి చీడ పురుగులను ఏరిపారేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, 100% ఉంది. ఓకే సార్, విన్నారు కదా. కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు స్పందించాలి. అట్లాగే పిఠాపురానికి సార్ మీరు వెళ్ళలేకపోతే సరైన నాయకుడిని అక్కడ పెట్టండి. కార్యకర్తల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది పిఠాపురం పరంగా అనేది నేను కోరుకుంటున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని. దీని గురించి ఎమ్మడిగా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా కోలుకున్నాక ఈ సమస్యపై ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు పెండిన దొరబాబు గారి తప్పున్నా, వర్మ గారి తప్పున్నా మందలించే అవకాశం ఉంటుంది. కానీ వర్మ చేస్తున్నటువంటి ఈ గొడవలు చాలా గొడవలు చేస్తున్నాడు. ఒక్కోసారి ఎక్కడో డ్రైనేజ్ కాలువ దగ్గర వెళ్ళి ఫోటో దిగి ఇలా పెడతాడు, అక్కడ ఏదో చెత్త పెరిగిపోయిందని. ఇవన్నీ కావాలని పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేస్తూ నేను స్థానికుడిని కూడా మాట్లాడాడు. ఆయన నీచానికి, దుర్మార్గానికి, దరిద్రానికి పెట్టింది పేరు వర్మ. కాబట్టి వర్మని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేస్తేనే ఈ గొడవ ఎంతటితో సమాప్తం. ఓకే సార్, ఆ మాట అన్నారు, ఓకే ఒప్పుకుంటాను. కానీ అక్కడ కూడా పిఠాపురంలో కూడా గట్టి నాయకుడిని పెట్టాలి మన జనసేన తరపున అని కూడా చాలా మంది అంటున్నారు. మా దాని గురించి స్పందిస్తారంటారు. అక్కడ నాయకులు చాలా మంది ఉన్నారండి. ఏం సార్ సరైన నాయకుడు లేకే కదా. ఇప్పుడు కార్యకర్తలందరూ దొరబాబు ఉన్నాడు, మన నాగబాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ మామూలుగానే ఉన్నారు. నిన్న అంత జరిగింది, నాగబాబు గారు ప్రెస్ మీటింగ్ పెట్టాలి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా వర్మ గారి గురించి. ఎందుకని వర్మ గారి గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలా, అంతే. చంద్రబాబు నాయుడే మాట్లాడాలి. ఇంకో మధ్యలో మాట్లాడితే అక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు.